Hello guys, welcome back to my channel Zindagi Badlo Yojana. This is class number 22. Class 22. In this class, we shall be looking at emergency provisions of the Constitution of India. Emergency provisions of the Constitution of India. So, ivi choose mundu, I'm being very clear. This topic needs in-depth memorization. Okay, in-depth memorization. This topic needs reading between the lines. This topic needs అంటే మనం ఏం చేయాల్సి వస్తుంది అని అంటే ఫైన్ పాయింట్స్ ఉంటాయి కదా, అంటే లైన్స్ మధ్యలో అసలు ఏం జరుగుతుందో చూడాలి అనేసి, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అన్నట్టు. సో అలాంటి ఫైన్ పాయింట్స్ని మనము గుర్తించి వాటిని మెమరైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఏవి అవసరమో అవే మెమరైజ్ చేయాలి. I'll be helping with that. And ఈ క్లాస్లో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో యాక్చువల్లీ ఎమర్జెన్సీ అనే వర్డ్కి ఎన్నో అర్థాలు ఉండొచ్చు, అవునా కాదా, సమయాన్ని బట్టి అండ్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీని బట్టి. నా జనరల్గా ఒక ఎమర్జెన్సీ వర్డ్ తీసుకున్నా. సపోజ్ ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఎవరికన్నా హెల్త్ చాలా డెటీరియేట్ అయిపోయింది, క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. దాన్ని ఏమంటాం? మెడికల్ ఎమర్జెన్సీ. ఓకే, సపోజ్ ఇండియాలో ఫ్లడ్ వచ్చింది, దాన్ని ఏమంటాము? ఇది కూడా ఎమర్జెన్సీ కండిషనే. అక్కడ ఏమంటారు, కోస్టల్ ఏరియాస్లో పీపుల్ ఆర్ గెట్టింగ్ ఎఫెక్టెడ్, పీపుల్ ఆర్ డైయింగ్. సో ఇది కూడా ఒక రకమైన ఎమర్జెన్సీయే. సో దీన్ని కూడా ఇమీడియట్గా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఇది కూడా. ఇక్కడ ఒక ఫ్యామిలీలో హెల్త్ కండిషన్ ఈజ్ డెటోరియేటింగ్, అదొక దాన్ని ఏమంటాము? మెడికల్ ఎమర్జెన్సీ అంటాము. సో ఎమర్జెన్సీ అన్న పదము సమయాన్ని బట్టి డిఫరెంట్గా ఉంది, అవునా కదా? డిఫరెంట్ ఎమర్జెన్సీస్ ఉంటాయి. కానీ మనం పాలిటీ చదివేటప్పుడు, పొలిటికల్ సైన్స్ కాదు ఇది, దిస్ ఈజ్ పాలిటీ, రాజ్య వ్యవస్థ చదివేటప్పుడు అసలు ఎమర్జెన్సీ అని ఆ పదమే వాడొద్దు అని అంట. ఎమర్జెన్సీ అని అనే బదులు ఎమర్జెన్సీ ప్రావిజన్స్ అంటే ఏంటి? సమకూర్పులు. ఎమర్జెన్సీ ప్రావిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. సో మన యాక్చువల్లీ ఓన్లీ ఇండియాకే ఎమర్జెన్సీ ప్రావిజన్స్ ఉన్నాయా అంటే కాదు, ప్రతి కంట్రీకి ఎమర్జెన్సీ ప్రావిజన్స్ ఉంటాయి. కానీ ఇండియాలో ఎమర్జెన్సీ ప్రావిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మన కాన్స్టిట్యూషనల్ ఫాదర్స్ ఎన్ని రకాలు పెట్టారు, ఎన్ని టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ని గుర్తించారు అని అంటే, గుర్తించారు ఇన్ ది సెన్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ని పెట్టారంటే 3. ఒకటి ప్రాపర్గా చూడండి, నేషనల్ ఎమర్జెన్సీ. ద సెకండ్ వన్ ఈస్ failure of the constitutional machinery of the state. Failure of the constitutional machinery of the state. ఇంత పెద్ద ఈ టైప్ పేరే ఇంత పెద్దగా ఉంది. సరే, థర్డ్ ఎమర్జెన్సీ ఈజ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. థర్డ్ ఎమర్జెన్సీ ఏంటి? ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఎన్ని రకాలు? మొత్తము
మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉన్నాయి కదా, దాన్ని బట్టి హౌ మెనీ టైప్స్ అంటే 3 టైప్స్. ఇది నేను ఈజీగా కూడా ఫటాఫటా ఇవి ఉన్నాయి చూసుకోండి, బుక్ తెరిచి చదువుకోండి అని కూడా నేను చెప్పొచ్చు. కాకపోతే నేను క్లాస్ చెప్పడానికి ఇంటెన్షన్ ఎవరికైతే ఏమంటారు నోట్స్ మళ్ళీ లైన్ టు లైన్ చదివినా అంత ప్రాపర్గా ఎక్కదు అప్పుడప్పుడు. సో అలాంటి వారికి ఇట్లా హెల్ప్ అవుతుందని చెప్పేసి నా ఉద్దేశం. సో నేను ఎన్నిసార్లు అరవడానికి కారణం అదే. ఎమర్జెన్సీ ప్రావిజన్స్ నా క్లాస్ మీరు వింటున్నారు అంటే క్లాస్లో మొత్తం ఖతం అయిపోవాలి. ఆ క్లాస్ 1 అవర్ అన్నవని, 2 అవర్స్ అన్నవని, 3 అవర్స్ అన్నవని. కానీ ఈ క్లాస్లోనే మీరు నేర్చుకున్నదంతా క్లాస్లోనే, మళ్ళీ క్లాస్లో విని మళ్ళీ ఇవంతా నోట్బుక్ పైన నోట్ చేసి మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ వాటినే మళ్ళీ రాసి మళ్ళీ చదివి ఇదంతా కథ. సో దాని బదులు అక్కడ పెట్టే టైం ఇక్కడనే పెడదాం, మెల్లగా అయినా సరే మొత్తం క్లారిటీగా నేర్చుకుందాం అనేది నా ఉద్దేశం. ఓకే, సో ఎన్ని రకాలు? 3 టైప్స్. దీన్ని ఒక కథ లెక్క. ఇప్పుడు జనరల్ విషయాలు మనకు ఎలా గుర్తుంటాయి, దాని గురించి మాట్లాడతాం, మళ్ళీ అవి గుర్తు తెచ్చుకుంటాం, మళ్ళీ సపోజ్ ఇంట్లో ఏదైనా విషయం జరిగింది మళ్ళీ మాట్లాడుకుంటాం. సో అవి నెత్తిలు అట్లనే ఉంటాయి అన్నమాట. అవి మంచిగా గుర్తుంటాయి మనకి, పాయింట్ టు పాయింట్, ఎవరేమన్నారు, ఎవరి డైలాగ్ ఏంది, ఎవరి కథ ఏంది, అన్నీ బాగా గుర్తుంటాయి. కానీ మన చదువుకు వచ్చేసరికి ఎందుకు గుర్తుండవు అని అంటే దీన్ని మన జీవితంలో ఒక భాగంగా మనము చేసుకుంటలేం. చదువు అంటే అదేదో మైండ్కి ఒక టెన్షన్ అనో లేకపోతే బ్రెయిన్ని మనం ఒక స్ట్రెస్ మోడ్లోకి పంపించడమో దాన్నే చదువు అనుకుంటున్నాం. కాదు, అట్లా కాకుండా ఒకసారి మెథడ్ చేంజ్ చేసి చూద్దాము. ఇది ఒక విషయము, ఇది ఏంటి అని చెప్పేసి దీని గురించి మనం తప్పదు, ఒక్కొక్కరికి ఒక సబ్జెక్ట్ ఇంట్రెస్ట్గా ఉంటుంది, కానీ దీన్ని ఇంట్రెస్ట్గా చేసి మనం మాట్లాడుకుందాం. సో ఎమర్జెన్సీ ఎన్ని రకాలు? 3 టైప్స్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో 3 రకాల ఎమర్జెన్సీ. ఫస్ట్ వన్ ఈజ్ నేషనల్ ఎమర్జెన్సీ, సెకండ్ వన్ ఈజ్ ఆ ఎమర్జెన్సీని ఏమంటాం? ఫెయిల్యూర్ ఆఫ్ వాట్? ద కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఆఫ్ ద స్టేట్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఇప్పుడు ఒక కథ విందాం. ఒక కథ ద్వారా ఈ ఎమర్జెన్సీ ప్రావిజన్స్ యొక్క బేసిస్ మనకి అర్థమవుతుంది. బేసిస్ అసలు ఈ ఎమర్జెన్సీ ప్రావిజన్స్ వలన ఏమి జరుగుతుంది, ఇండియా మే ఎమర్జెన్సీ లాగా అనేసి ఎప్పుడైతే న్యూస్ వస్తుందో అసలు అంత టెన్షన్గా న్యూస్ చెప్పడానికి గల కారణమేముంది, అసలు ఏమవుతుంది ఇండియాలో, అల్లకల్లలో ఏమవుతుంది, అసలు మన అడ్మినిస్ట్రేషన్లో ఏమవుతుంది, అసలు ఏం జరుగుతుంది, ఎమర్జెన్సీకి ఇంత హైప్ ఎందుకు ఉంది అని చెప్పేసి, హైప్ ఇన్ ద సెన్స్ దాన్ని అంతగా ఎందుకల్లా అలా టెన్షన్ అయిపోతారు అని అంటే డెఫినెట్లీ ఎమర్జెన్సీ ఆ పదమే ఒక టెన్షన్తో కూడుకున్న పదం. కానీ సినారియో వెనకాల ఏమి జరుగుతుంది అనే దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి వి షల్ లుక్ ఇంటూ అ స్టోరీ. సపోజ్ ఒక ఇల్లు ఉంది, నేను చిన్నప్పుడు ఇది ఒకటే ఇల్లు నేర్చుకున్నా, నాకు ఇది ఒకటే ఇల్లు వస్తుంది. ఒక ఇల్లు ఉంది, దీంట్లో సమ్మర్ వచ్చేసింది, ఇక మనము సమ్మర్కి ఆడుకోవాలి అని ప్లాన్స్ వేసుకుంటాము. మన దగ్గర మంచి పైసలు ఉంటే, మన దగ్గర మంచిగా పోవాలనిపిస్తే. సో ఒక ఫ్యామిలీలో ఒక ఫాదర్, ఒక మదర్, ఒక డాటర్, ఒక సన్, వీళ్ళు ఉన్నారు, 4 ఉన్నారు ఒక ఫ్యామిలీలో. సమ్మర్ వచ్చేసింది, ఇక మనం ఏడిపోదాము అని చెప్పేసి చూసుకుంటా ఉన్నాము. అయితే ఒకరోజు అందరం కూర్చున్నాము తినేటప్పుడు, ఏదో టైంలో అందరూ డిస్కషన్ నడుస్తుంది ఎక్కడికి పోదాము అన్న విషయం కొరకు. ఎక్కడికి? వెకేషన్ విషయము, ప్లేస్ ఏది అనేది డిస్కషన్ నడుస్తుంది. ఇప్పుడు ఫాదర్ ఏమంటాడు? జెరూసలేం పోదామంటాడు. మదర్ అంటది ఈజిప్ట్ పోదాము, సీనాయి కొండ చూసొద్దాము అనేసి మదర్ అంటారు. ఫాదర్, మదర్ సరే, ఇంకొకరు సన్ ఏమంటుండు? వీళ్ళందరూ ఒపీనియన్స్ అనమాట, ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ ఇస్తారు. ఒక్కొక్కరు ఇటు వెళ్దాం అటు వెళ్దాం, వీళ్ళ డిసిషన్, వాళ్ళకి ఇష్టం ఉన్న ప్లేస్ వాళ్ళు చెప్తారు, ఇది చెప్తారు. సన్ ఏమంటాడు? యుఎస్ఏ పోదాం అంటాడు. డాటర్ ఏమంటుంది? స్విట్జర్లాండ్ పోదాము, చాలా బాగుంటుంది, మస్తు ఎంజాయ్ చేయొచ్చు, నన్ను ఎక్కడికి పంపలేరు, స్విట్జర్లాండ్ పోదాం ఈసారి ట్రిప్కి అని చెప్పేసి డాటర్ అంటుంది. ఇప్పుడు ఇది ఏం సమయము? ఇది ఒక ప్రశాంతంగా మనం ఎక్కడికైనా పోయి టైం స్పెండ్ చేసి వద్దాము అని మాట్లాడుకునే సమయం.
సో వెకేషన్కి వెళ్దాము అంటే ఏంది, సిచ్యువేషన్ అంతా బాగుంది, ఫైనాన్షియలీ సౌండ్ ఉన్నారు, అంత బాగుంది, కథ బాగుంది, ఏడిపోదామని చెప్పేసి అందరు కూర్చొని అందరు ఒక్కొక్క డెసిషన్ చెప్తారు. డెసిషన్ ఇన్ ద సెన్స్ వాళ్ళ ఒపీనియన్ ఎట్టు పోవాలనుకున్నారు. కానీ సరే ఇది ఇట్లా ఉంచండి. సో దీన్ని ఏమంటున్నాము మనము అని అంటే ఫాదర్కి నోరు ఉంది, మదర్కి నోరు ఉంది, సన్కి నోరు ఉంది, డాటర్కి నోరు ఉంది, నలుగురికి నోరు ఉంది. నలుగురికి ఒపీనియన్స్ చెప్పే ఏమంటారు పవర్ ఉంది. అంటే ఇక్కడ పవర్ అనేది ఒక్కరి చేతిలో లేదు, ఫాదర్కి ఉంది, మదర్ ఇండివిజువాలిటీ అనేది ఉంది. సో దీన్ని ఏమంటాము అని అంటే ఇక్కడ ఏముంది ఈ ఇంటిలో అంటే డివిజన్ ఆఫ్ పవర్. అంటే ఒక్కరే నేను ఎటు చెప్తే అటే పోవాలన్న టైప్ ఆఫ్ ఇది కాదు, ఇక్కడ డివిజన్ ఆఫ్ పవర్ ఉంది. ఈ డివిజన్ ఆఫ్ పవర్ని పాలిటిషియన్స్లో మనము ఏమంటాము అంటే ఫెడరలిజం. ఫెడరల్ స్ట్రక్చర్ ఉంది. పవర్ ఈజ్ డివైడెడ్ బిట్వీన్ ఫాదర్, మదర్, డాటర్ అండ్ సన్. డన్. ఇప్పుడు మంచిగా నార్మల్ టైం అది, ఇంకా సమ్మర్, ఎటు వెళ్ళాలో ట్రిప్కి వేసుకుంటున్నారు, ఫ్యామిలీ ప్లాన్ వేసుకుంటున్నారు. సో నలుగురికి 4 ఉన్నాయి, నలుగురికి ఒపీనియన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏముంది ఈ ఫ్యామిలీలో అంటే డివిజన్ ఉంది ఆఫ్ పవర్ ఒక్కరి చేతిలో లేదు, అందరు వారి ఒపీనియన్స్ని పంచుకోవచ్చు. ఇది ఒక సగం కథ. ఇంకో కథ ఏంటంటే సేమ్ ఫ్యామిలీలో అలా అయిన అనుకోవడమే మంచిది, కానీ ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది. ఏమొచ్చింది? ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది సేమ్ ఫ్యామిలీలో. ఆ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఫాదర్, మదర్, సన్, డాటర్. ఎవరికి? సన్కి సపోజ్ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, ఆ కొడుకుకి వచ్చింది ఆ ఇంట్లో. సో అప్పుడు ఫాదర్ ఉండి నేను పలానా హాస్పిటల్ పోతా, అక్కడ పోతే నన్ను హాస్పిటల్లో పెట్టేసి పక్కల మంచి రెస్టారెంట్ ఉంది అక్కడ తినేసి మళ్ళీ రావచ్చు నాకు ఆకలేనప్పుడు అని అంటాడు. మదర్ ఏమంటుంది? లేదు ఈ పలానా హాస్పిటల్ పోదాం, దీని పక్కనే షాపింగ్ మాల్ ఉంది, కొద్దిసేపు అట్లా అని పోయి తిరిగి రావచ్చు అని అంటాడు. డాక్టర్ ఏమంటుంది? లేదు హైదరాబాద్లో ఎగ్జిబిషన్ నడుస్తుంది, దాని పక్కన ఒక హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్ పోదాము, నేను ఇక్కడ కొంతసేపు అన్నయ్యని చూసుకుంటా, ఇంకొద్దిసేపు అక్కడ పోయి వచ్చేస్తా అని చెప్పేసి డాక్టర్ అంటుంది. అసలు ఇదేంది, నెత్తుండే మాట్లాడుతున్నారా అని అనిపిస్తుందా మీకు? ఇక్కడ ఒకరు సఫర్ అవుతారు, సన్ ఈజ్ సఫరింగ్, అక్కడ సావు బతుకులు ఉన్నాడు వాడు. మీరేమో నేను ఈ హాస్పిటల్ పోతా, నాకు ఈ హాస్పిటల్ ఉంటే పక్కలు ఇది ఉంది, నాకు ఇది ఉంది అని చెప్పేసి ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటున్నారు. అసలు దాంట్లో ఏమైనా మీనింగ్ ఉందా? దాంట్లో ఏమైనా నెత్తి నడుస్తుందా ఎవరికన్నా? ఈడ ఏమవుతుంది? మెడికల్ ఎమర్జెన్సీ అంటే ఈ నలుగురిట్లో ఎవరో ఒకరు ఒక డెసిషన్ తీసుకొని ఫట్టుమని అంబులెన్స్ని పిలిచి పట్టుకోవాలి హాస్పిటల్కి, అవునా? ఎవరో ఒకరు. సో మెడికల్ ఎమర్జెన్సీ టైంలో ఎవరో ఒకరు డెసిషన్ తీసుకోవాలి. ఎవరో ఒకరు ఏమంటారు, నేను కథలోనే ఉంది మొత్తం సబ్జెక్ట్. ఎవరో ఒకరు డెసిషన్ తీసుకోవాలి. అది వీళ్ళు అనే కాదు, ఎవరో ఒకరు తీసుకోవాలి. అంటే ఎవరో ఒకరు డెసిషన్ తీసుకోవడము అంటే ఇక్కడ ఏం నడుస్తుంది అని అంటే ఆ టైంలో, ఎమర్జెన్సీ టైంలో ఇంట్లో పవర్ మొత్తం ఒక్కరి చేతులకి రావాలి. ఇంట్లో పవర్ మొత్తం ఒక్కరి చేతిలోకి వస్తే అప్పుడు ఆడ ఉన్న సిచ్యువేషన్ కామ్ అవుతుంది, ఆడున్న సిచ్యువేషన్ల నుంచి బయటపడే ఆస్కారం ఉంటుంది. లేదు నేను ఇట్లనే చేస్తాను, నేను ఈడికే పోతాను, నేను ఈ హాస్పిటల్ అయితేనే పోతాను అంటే అట్లనే మీరు 10 నిమిషాలు మాట్లాడుకుంటుండని వీనికి హార్ట్ అటాక్ వచ్చి వీడు పోతాడు, లాస్ట్కి సమాధి కాడికి పోవాల్సి వస్తుంది. అంతే కదా? ఇట్లా నెత్తిలేని కథలు అవుతాయి. సో ఎవరో ఒకరి చేతిలోకి డెసిషన్ రావటము అనేది ముఖ్యము, అవునా? న్యాచురల్లీ స్పీకింగ్, అవును. సో దీన్ని ఎవరో ఒకరి చేతిలో పవర్ అని అంటే దాన్ని పాలిటీ టర్మ్లో ఏమంటాము? కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ అనేది జరగాలి.
జరుగుతుంది ఎమర్జెన్సీ కండిషన్లో, మెడికల్ ఎమర్జెన్సీ టైంలో కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ అనేది ఒక చేతిలోకి పోవాలి. మరి అది న్యాచురల్లీ ఎవరి చేతిలోకి పోతుంది? ఫాదర్ ఉంటే ఎస్, ఫాదర్ ఉన్నాడు కాబట్టి ఫాదర్ చేతిలోకి వెళ్తుంది. హియర్ మెడికల్ ఎమర్జెన్సీ ఈజ్ విత్ సన్ కాబట్టి. సో ఎవరో ఒక చేతిలోకి పోవాలి. దాట్ విల్ గో ఇన్ ఫేవర్ ఆఫ్ ఫాదర్. ఫాదర్ ఒక డిసిషన్ తీసుకుంటే అయిపోతుంది. ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడే ఆస్కారం చాలా మట్టుగా ఉంటుంది. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ విల్ గో ఇన్ ఫేవర్ ఆఫ్ అ పర్సన్ ఇన్ టైమ్ ఆఫ్ మెడికల్ ఎమర్జెన్సీ. సో సేమ్ సినారియో మనము మన దేశానికి అప్లై చేద్దాం. చాలా బ్యూటిఫుల్ డయాగ్రామ్ వస్తుంది ఇండియాది. సో బేర్ విత్ ఇట్. ఇంత ఘోరం ఉండదు కానీ ఓకే. ఇండియాలో మన కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన ఎమర్జెన్సీస్ అన్ని 3 రకాలు కదా. ఒకటేమో నేషనల్ ఎమర్జెన్సీ, ఒకటేమో ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ ద స్టేట్, ఇంకొకటి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఈ మూడిట్లో ఏదొచ్చినా ఎమర్జెన్సీ వచ్చిందిరా నాయన, ఆ టైంలో ఏం కావాలి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ రావాలి. సో ఒక్కసారి మనం ఫ్యామిలీ చూద్దాము. ఫ్యామిలీ ఇంట్లో మంచిగా బాగానే ఉంది, అందరు వెకేషన్ ట్రిప్కి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ టైంలో ఏముంది అక్కడ? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఉంది. అవునా? అంటే ఏంది? ఫెడరల్ ఉంది. ఫెడరల్ స్ట్రక్చర్ అనేది మనకి కనిపిస్తుంది. పవర్ డిస్ట్రిబ్యూట్ అయ్యే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్పుకునే సమయం ఉంది, చెప్పుకునే అవకాశం ఉంది, ఆ పవర్ ఉంది. కానీ మెడికల్ ఎమర్జెన్సీ టైంలో ఆ పరిస్థితి మారిపోయింది. పరిస్థితులు ఇక్కడలా లేవు ఇక్కడ పరిస్థితులు. సో ఇక్కడ పవర్ అనేది ఒక చేతిలోకి రావాలని చెప్పిన కదా. సో దాన్నే మనం ఏమన్నాం? కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్. ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ ఏదైతే ఉందో దట్ విల్ గో ఇన్ ఫేవర్ ఆఫ్ అ పర్సన్ అని అంటున్నాం. సో అంటే ఇక్కడ ఏముంది? ఇక్కడ ఎమర్జెన్సీ టైంలో ఏమైపోతుంది? ఇక్కడ ఫెడరల్ ఉంది కదా, ఫెడరల్ స్ట్రక్చర్ ఉన్న ఫ్యామిలీ ఏమైపోతుంది? ఇక్కడ కాస్త యూనిటరీ అయిపోతుంది. అంటే ఒక్కరే హెడ్, యూనిటరీ స్ట్రక్చర్లకి మారిపోతుంది. ఎప్పుడు? ఎమర్జెన్సీ టైంలో దిస్ ఈజ్ హ్యాపెనింగ్. ఫెడరల్ టు యూనిటరీ. సో మన ఇండియాలో ఈ 3 టైప్స్లో ఏ ఎమర్జెన్సీ వచ్చినా సపోజ్ ఒక ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి. సో మనం ఈ ఫ్యామిలీలో చూసినాం కదా, కథ వాడు హాస్పిటల్ అంటాడు, ఆ పిల్ల హాస్పిటల్ అంటుంది, వాడు డాడీ ఒక హాస్పిటల్ అంటాడు, వాళ్ళ మదర్ ఒక హాస్పిటల్ అంటారు. సో అట్లా మన ఇండియా ఏమన్నా చిన్న ఇండియానం స్టేట్లు ఉన్నాయి. అట్లా ఎమర్జెన్సీ వచ్చిన టైంలో వెస్ట్ బెంగాల్ ఒకటి అంటుంది, తమిళనాడు ఒకటి అంటుంది, తెలంగాణ ఒకటి అంటుంది, ఆంధ్రప్రదేశ్ ఒకటి అంటుంది, మహారాష్ట్ర ఒకటి అంటుంది, తమిళనాడు ఒకటి అంటుంది, కాశ్మీర్ ఇప్పుడు కలిసిపోయింది కదా, అవును, కాశ్మీర్ ఒకటి అంటుంది, లద్దాఖ్ ఒకటి అంటుంది, యూపీ ఒకటి అంటాడు, వాడు ఇది చేద్దామంటాడు, యూపీ సీఎం ఇది ఒకటి అంటాడు, గుజరాత్ సీఎం ఇంకోటి అంటాడు, మహారాష్ట్ర సీఎం ఇక్కడ మళ్ళీ వీళ్ళేమన్నా తక్కువ వల్ల వీళ్ళు సిక్కిం ఒకటి అంటుంది, మణిపూర్ ఒకటి అంటుంది, మిజోరాం ఒకటి అంటుంది. సో అందరు ఒక్కొక్కటి అని ఇది చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పేసి అందరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. కానీ పరిస్థితి ఏంది? ఇట్లుందా పరిస్థితి ఇట్లా లేదు, పరిస్థితి ఇట్లా అయింది. సో ఈ పరిస్థితిలో అందరు ఒక్కొక్కటి ఇట్లా ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటా, ఇది చేద్దాం, మేము ఎమర్జెన్సీ టైంలో ఇట్లా చేద్దాం, ఇక్కడ నుంచి ఇక్కడ నుండి ఇక్కడ పెడదాం, ఇక్కడ చేద్దాం, అక్కడ అట్లా అనుకుంటా ఉంటే పరిస్థితులు చేయి దాటిపోతాయి, లాస్ట్కి ఆకులు పట్టుకోవాల్సి వస్తుంది. సో దీన్ని మన కాన్స్టిట్యూషనల్ ఫాదర్స్ ముందే ఆలోచించారు. అమ్మో ఏమైనా చిన్న ఇండియా కాదు, మస్తున్నాయి స్టేట్స్, అందరు ఒక్కొక్కటి అనుకుంటూ ఉంటే ఈ ఆర్గ్యుమెంట్స్లోనే వీళ్ళు కూర్చుంటారు, పరిస్థితి చేయి దాటిపోతుంది, అటాక్ చేయాల్సినోడు వస్తాడు, అటాక్ చేస్తాడు, వెళ్ళిపోతాడు, మొత్తం నష్టం జరగాల్సిందంతా జరగాల్సినంత జరిగిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే దీంట్లో ఈ 3 రకాలలో ఏ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ వచ్చినా, ఇంకోటి ఇక్కడ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కదా థర్డ్ వన్, ఎస్, ఏ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ వచ్చినా అప్పటి వరకు నార్మల్ టైమ్స్లో యూనియన్ గవర్నమెంట్ ఉందా, యూనియన్ గవర్నమెంట్కి అండ్ స్టేట్స్ ఉన్నాయా, స్టేట్స్ గవర్నమెంట్కి మధ్యలో ఏమంటారు, దీని పవర్ ఉంది, వీటి సెపరేట్గా ఇండివిజువల్గా వీటి పవర్ ఉంది, ఇవి మాట్లాడే పవర్ ఉంది, ఏదన్నా ఒక విషయం ఉంటే వీటి యొక్క ఒపీనియన్స్ చెప్పే పవర్ ఉంది, అవునా. కానీ సమయం మారిపోయింది, హాలాత్ బదల్ గయా, జజ్బాత్ బదల్ గయా. ఇప్పుడు ఏంది ఎమర్జెన్సీ టైం.
సో ఎమర్జెన్సీ టైంలో ఈ డివిజన్ ఆఫ్ పవర్ కాస్త ఏమైపోతుందంటే ఇక్కడ సేమ్ ఫ్యామిలీలో ఎట్లయితే ఫాదర్ చేతిలోకి వెళ్ళిపోయిందో డిసిషన్ అనేది ఇక్కడ ఇండియాలో కూడా ఎమర్జెన్సీ నడుస్తుంది అంటే ఆ టైంలో వీటికి ఇంకా పవర్ వీటి నకరాలన్నీ జల్లవు అనమాట. ఈ పవర్, ఈ డివిజన్ ఆఫ్ పవర్ ఏదైతే ఉందో దాట్ విల్ అప్పుడు మన ఇది ఫెడరల్ స్ట్రక్చర్ కదా యాక్చువల్లీ ఇండియాలో. సో ఈ ఫెడరల్ స్ట్రక్చర్ ఏంటి, ఇక్కడనే ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఇట్, ఈ ఫెడరల్ స్ట్రక్చర్ కాస్త యూనిటరీగా మారిపోతుంది, యూనిటరీ స్ట్రక్చర్ అయిపోతుంది. ఏమంటున్నా, ఫెడరల్ స్ట్రక్చర్ యూనిటరీ స్ట్రక్చర్గా మారిపోతుంది. అంటే ఇండియాలో స్టేట్స్ అన్నిటికీ వాటి యొక్క పవర్స్ ఉండవు, ఇంకా పవర్ మొత్తం ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుంది. పవర్ గోస్ ఇన్ ఫేవర్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్. ఏం గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ చేతిలోకి పవర్ వెళ్ళిపోతుంది. సో సేమ్ ఫ్యామిలీ ఇట్లున్నప్పుడు పరిస్థితి అందరి దగ్గర ఉంది, నలుగురు దగ్గర, ఇట్లున్నప్పుడు ఒకరి చేతిలోకి వెళ్ళిపోతుంది. సో ఇండియాలో కూడా ఇంతకుముందు అందరి దగ్గర ఉండే, ఇప్పుడు లేదు, ఈ పవర్ మొత్తము ఒక్కరి చేతిలోకి వెళ్ళిపోతుంది, యూనియన్ గవర్నమెంట్. అంటే ఇక్కడ ఏం జరిగినట్టు, పవర్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్. దాన్ని ఇంకో రకంగా ఏమనొచ్చు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్. సో ఎమర్జెన్సీ, ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఎన్ని రకాలు, ఫస్ట్ వన్ ఈజ్ నేషనల్ ఎమర్జెన్సీ, సెకండ్ వన్ ఈజ్ failure of constitutional machinery, and the third one is financial emergency. సో దీంట్లో ఇవి కదా ఎమర్జెన్సీస్. సో ఎమర్జెన్సీస్ టైంలో ఏం జరుగుతుంది, ఎమర్జెన్సీకి ఒక పర్యాయ పదము చెప్పాలంటే ఎమర్జెన్సీకి ఇంకొక మీనింగ్ ఏంటి అని అంటే ఇట్స్ నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్. ఏంటి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్. సో ఎమర్జెన్సీ టైంలో మన ఇండియాలో చూసుకుంటే పవర్ ఈజ్ ఎక్కడ కాన్సన్ట్రేట్ అవుతుంది పవర్ మొత్తము అని అంటే యూనియన్ గవర్నమెంట్, యూనియన్ చేతిలోకి పవర్ వచ్చేస్తుంది. సో ఇది ఎమర్జెన్సీ అని అంటే అరే ఎమర్జెన్సీ అని ఎందుకు అంటాము అని అంటే ఆ టైంలో మొత్తం పవర్ మొత్తము ఈ ఫెడరల్ స్ట్రక్చర్ కాస్త, ఇండియా ఈజ్ ఫెడరల్ కదా, ఫెడరల్ స్ట్రక్చర్ ఉంది కదా, డివిజన్ ఆఫ్ పవర్ ఉంది కదా, ఇది కాస్త యూనిటరీగా మారిపోతుంది. సో ఎమర్జెన్సీ ప్రావిజన్స్ ఏం చేస్తాయి అని అంటే మన ఇండియా యొక్క ఫెడరల్ స్ట్రక్చర్ని చేంజ్ చేస్తాయి టు యూనిటరీ స్ట్రక్చర్. ఏం స్ట్రక్చర్, యూనిటరీ స్ట్రక్చర్. సో పవర్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ అని అంటున్నా కదా, ఎప్పుడు డ్యూరింగ్ అన్ ఎమర్జెన్సీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ అనేది జరుగుతుంది. మరి ఎవరి ఫేవర్లో జరుగుతుంది ఇండియాలో కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ అని అంటే ఫెడరలిజం కాస్త యూనిటరీగా మారుతుంది అండ్ పవర్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ యూనియన్. పవర్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ యూనియన్. అండ్ ఇది మనకి ఎలా తెలుస్తుంది ఇట్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ యూనియన్ అంటే అది కూడా మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రావిజన్స్ ద్వారానే. కాన్స్టిట్యూషన్లో ఒక ప్రావిజన్ ఉంది, ఆర్టికల్ 355. అది ఏమంటుంది అని అంటే ఆర్టికల్ 355 సేస్ దాట్ ఇట్ టాక్స్ అబౌట్ దాట్ ఏమంటారు, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద యూనియన్. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద యూనియన్. ఏంటి డ్యూటీ? ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద యూనియన్. ఏంటి, ఈ స్టేట్స్ అన్నిటినీ ప్రొటెక్ట్ చేయాల్సిన డ్యూటీ ఎవరిది అని అంటే యూనియన్ది. టు ప్రొటెక్ట్ ద స్టేట్స్ అగేన్స్ట్ వాట్? సపోజ్ ఇక్కడ గుజరాత్ మీద అటాక్ అయింది, సపోజ్ ఏదైనా వేరే కంట్రీ అగ్రెసివ్ ఉన్న కంట్రీ అటాక్ చేసింది ఎక్స్టర్నల్ అగ్రెషన్ గుండా, లేదా ఇక్కడ సిక్కిం మీద అటాక్ అయింది, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ మీద అటాక్ అయింది. అటాక్ అయితే దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది అంటే ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద యూనియన్. గుజరాత్ డ్యూటీ కాదు గుజరాత్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. సో ఆ టైంలో పవర్స్ అన్నీ ఎవరిలో కాన్సన్ట్రేట్ అయిపోతాయి అని అంటే యూనియన్లో పవర్స్ అన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి
ఎమర్జెన్సీ టైంలో కూడా మనకి ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ అనేది యూనియన్లోనే జరుగుతుంది ఈ ఆర్టికల్ ప్రకారం. ఎందుకంటే ఇట్ ఈస్ ద యూనియన్ డ్యూటీ కాబట్టి యూనియన్ వైపే ఇన్ ద ఫేవర్ ఆఫ్ యూనియనే పవర్ వెళ్ళిపోతుంది. ఓకే, కంప్లీట్ పవర్ వెళ్ళిపోతుంది. అదే ఫ్యామిలీ ఏమంటారు మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనం చూసినాం కదా అట్లానే. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ ఇండియాలో ఏమంటారు అంటే మన దగ్గర ఫెయిర్ వెదర్ ఫెడరలిజం ఉంది అని అంటారు. అంటే ఏంటి ఫెయిర్ వెదర్ ఫెడరలిజం అంటే ఏంటంటే ఫెయిర్ వెదర్ ఫెడరలిజం అంటే ఏంటంటే అంత బాగుంది అన్నప్పుడు పవర్ అనేది డిస్ట్రిబ్యూటెడ్గా ఉంటుంది అనమాట. పవర్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్. సపోజ్ వెదర్ చేంజ్ అయింది, భారీ వర్షం అంటే చాలా డేంజర్గా ఉంది, ఆ టైంలో ఏం జరుగుతుంది అని అంటే ఫెడరల్ కాస్త ఎమర్జెన్సీ టైంలో ఫెడరల్ కాస్త యూనిటరీగా మారిపోతుంది. ఓకే, అండ్ మన దగ్గర ఇంకొకటి ఆపర్చునిస్టిక్ ఫెడరలిజం అని కూడా అంటారు. అంటే ఏంటి ఆపర్చునిస్టిక్ ఫెడరలిజం? ఎప్పుడైతే కొంచెం తేడా వచ్చిన వెదర్లో పవర్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద యూనియన్ ఎమర్జెన్సీ టైంలో, సో దాన్ని ఆపర్చునిటిక్ ఫెడరలిజం అంటే నో మోర్ డివిజన్ ఆఫ్ పవర్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్. అండ్ కేసీ వేరే అనేటైనా కెనడాకి ఒక కాన్సెప్ట్ చెప్పిండు ఏంటంటే ఇట్ ఈస్ క్వాజై ఫెడరల్ విత్ ఎ యూనిటరీ టిల్ట్. సేమ్ మన ఇండియాలో కూడా ఇప్పుడు చూడండి నార్మల్ టైంలో పవర్ ఈజ్ డివైడెడ్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్, కానీ ఎమర్జెన్సీ టైంలో ఏదైనా జరిగిన టైంలో ఎమర్జెన్సీ టైంలో అది ఎన్ని రకాలు చూసాం, 3 types ఆఫ్ ఆ టైంలో పవర్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్. సో దీన్ని బట్టి చూస్తే ఏముంది, ఫెడరల్ కాస్త యూనిటరీగా మారిపోతుంది. సో కేసీ వేరే ప్రకారము నార్మల్ టైమ్స్లో మాత్రమే కేసీ వేరే మరి ఏమంటారు కెనడాని ఉద్దేశించి ఒక కాన్సెప్ట్ చెప్పిండు. దట్ ఈస్ ఇట్ ఈస్ క్వాజై ఫెడరల్ విత్ అ యూనిటరీ టిల్ట్ అని చెప్పిండు. సో మన ఫెడరలిజం కెనడా ఫెడరలిజం సేమ్ ఒకటే టైప్ కాబట్టి మన ఇండియాలో కూడా క్వాజై ఫెడరల్ అంటే ఇట్ అపియర్స్ టు బీ ఫెడరల్. ఇది చాలాసార్లు చెప్పాను, ఇట్ అపియర్స్ టు బీ ఫెడరల్. ఇండియాలో ఫెడరలిజం అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఉంది, డివిజన్ ఆఫ్ పవర్ ఉంది అన్నట్టే అనిపిస్తుంది. కానీ ఎమర్జెన్సీ టైంలో ఏమవుతుంది, పవర్ ఈజ్ గెటింగ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద యూనియన్. సో it appears to be federal with a unitary tilt.